ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు కర్మ అకర్మ వికర్మల గూహ్యగతిని వినిపించేందుకు తండ్రి వచ్చారు. ఆత్మ శరీరం రెండూ పవిత్రమైనప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి, పవిత్రమైనందున వికర్మలవుతాయి. ప్రశ్న: ఆత్మపై తుప్పు ఏర్పడేందుకు కారణం ఏమిటి? తుప్పు ఏర్పడి ఉంటే దాని గుర్తులు ఏమిటి? జవాబు: తుప్పు ఏర్పడేందుకు కారణం వికారాలు. పతితమైనందువల్లనే తుప్పు ఏర్పడుతుంది. ఇప్పటి వరకు తుప్పు పట్టి ఉంటే వారికి పాత ప్రపంచంపై ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బుద్ధి వికారాల పైకి పోతూ ఉంటుంది, స్మృతిలో ఉండలేరు. ఓం శాంతి. పిల్లలు దీని అర్థమైతే తెలుసుకున్నారు. ఓం శాంతి అంటూనే మనము ఆత్మలము, ఇక్కడ నివసించే వారము కాదని నిశ్చయం అయిపోతుంది. మనము శాంతిధామ నివాసులము. మన ఇంట్లో ఉన్నప్పుడు మన స్వధర్మం శాంతి. అయితే ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాము, ఎందుకంటే శరీరంతో కర్మలు చేయవలసి వస్తుంది. కర్మలు రెండు రకాలు, ఒకటి మంచివి, రెండు చెడు కర్మలు. రావణ రాజ్యంలో చెడు కర్మలు జరుగుతాయి. రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలైపోయాయి. వికర్మలు చేయని మనిషి ఒక్కరు కూడా లేరు. సాధు సన్యాసులు మొదలైన వారు పవిత్రంగా ఉండుట వలన వికర్మలు చేయరని, సన్యసించారని మనుషులు భావిస్తారు. వాస్తవానికి పవిత్రులని ఎవరిని అంటారో వారికి బొత్తిగా తెలియదు. మేము పతితులమంటూ పతిత పావనుణ్ణి పిలుస్తారు. వారు వచ్చేంత వరకు ప్రపంచం పావనంగా అవ్వదు. ఇప్పుడిది పాత పతిత ప్రపంచం, అందుకే పావన ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటారు. పావన ప్రపంచానికి వెళ్ళినప్పుడు పతిత ప్రపంచాన్ని గుర్తు చేసుకోరు. ఆ ప్రపంచమే వేరు. ప్రతి కొత్త వస్తువు పాతదైపోతుంది కదా. కొత్త ప్రపంచంలో ఒక్కటి కూడా పతితంగా ఉండదు. కొత్త ప్రపంచ రచయిత పరంపిత పరమాత్మ, వారే పతిత పావనులు. వారి రచన కూడా తప్పకుండా పావనంగా ఉండాలి. పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అవుతూ ఉంటారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరి బుద్ధిలోనూ నిలవవు. కల్పకల్పం తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా చాలామంది నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యి మళ్ళీ సంశయబుద్ధి గలవారిగా అవుతారు. మాయ ఒక్కసారిగా మింగేస్తుంది. మీరు మహారథులు కదా, ఉపన్యసించేందుకు మహారథుల్నే పిలుస్తారు. మహారాజులకు కూడా అర్థం చేయించాలి. మొదట మీరే పావన పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడైతే ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచంలో భారతవాసులు మాత్రమే ఉండేవారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా, డబల్ కిరీటధారులుగా, సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు. మహారథులు ఇలా అర్థం చేయించాలి కదా. ఈ నషాతో అర్థం చేయించాలి. భగవాను వాచ, కామచిత్పై కూర్చున్నందున నల్లగా అయిపోతారు. మళ్ళీ జ్ఞానచిత్పై కూర్చుని తెల్లగా అవుతారు. ఇప్పుడు ఇలా అర్థం చేయించేవారు కామచిత్పై కూర్చోలేరు. కానీ ఇతరులకు అర్థం చేయిస్తూ కామచిత్పై కూర్చునేవారు కూడా ఉన్నారు. ఈరోజు అర్థం చేయిస్తారు, రేపు వికారాల్లో పడిపోతారు. మాయ ఎంత శక్తివంతమైందో చెప్పలేము. ఇతరులకు అర్థం చేయించేవారే కామచిత్పై కూర్చుని మళ్ళీ ఎంత పని జరిగిపోయింది అని పశ్చాత్తాపడతారు. ఇది మల్ల యుద్ధం కదా. స్త్రీని చూసి ఆకర్షింపబడి ముఖం నల్లగా చేసుకుంటారు. మాయ చాలా బలమైనది. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతే 100 రెట్ల శిక్ష పడుతుంది. వారు శూద్రుల సమానంగా పతితులుగా అవుతారు. అమృతం తాగి బయటికి వెళ్ళి ఇతరులను సతాయించి చెడు పనులు చేశారని గాయనం కూడా ఉంది కదా. చప్పట్లు ఒక్క చేతితో కొట్టరు, 2 చేతులతోనే మోగిస్తారు. ఇద్దరు చెడిపోతారు. కానీ ఎవరో కొంతమంది మాత్రమే సమాచారం ఇస్తారు, మరికొంతమంది సిగ్గుతో సమాచారమే ఇవ్వరు.
బ్రాహ్మణ కులంలో పేరు చెడిపోరాదని భావిస్తారు. యుద్ధంలో ఎవరైనా ఓడిపోతే హాహాకారాలతో అరే ఇంత పెద్ద పెహల్వాన్ని కూడా పడేశాడు అని అంటారు. అలాంటి ప్రమాదాలే చాలా జరుగుతూ ఉంటాయి. మాయ చెంపదెబ్బ కొడుతుంది. ఇది చాలా గొప్ప గమ్యం కదా. సతోప్రధానంగా పవిత్రంగా ఉన్నవారే కామచిత్తుపై కూర్చున్నందున నల్లగా తమో ప్రధానంగా అయ్యారని పిల్లలైన మీరు తెలియచేస్తారు. రాముడిని కూడా నల్లగా చూపిస్తారు. చాలామంది చిత్రాలను నల్లగా తయారు చేస్తారు, కానీ ముఖ్యమైన వారి గురించే అర్థం చేయిస్తారు. ఇక్కడ కూడా రాముణ్ణి నల్లని చిత్రం ఉంది. నల్లగా ఎందుకు తయారు చేశారని వారిని అడగాలి. ఇది ఈశ్వరునిచే నిర్ణయించబడిందని, ఇది కొనసాగుతూ వస్తూ ఉందని అంటారు. ఇలా ఎందుకవుతుందో ఎలా అవుతుందో వారికి తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు. కామచిత్పై కూర్చున్నందున పతితంగా దుఃఖీతులుగా పైసాకు కొరగాకుండా అవుతారు. అది నిర్వీకార ప్రపంచం, ఇది వికారీ ప్రపంచం. ఈ విధంగా అర్థం చేయించాలి. ఈ సూర్యవంశీలు చంద్రవంశీలుగా మళ్ళీ వైశ్యవంశీలుగా అవ్వవలసిందే. వామ మార్గంలో రావటంతో వారిని దేవతలని అనలేము. జగన్నాథ మందిరంలో గోపురంపై దేవతల కులాన్ని చూపిస్తారు. దుస్తులు దేవతలవి, చేసే పనులు చాలా పవిత్రమైనవిగా చూపిస్తారు. తండ్రి ఏ విషయము మీద శ్రద్ధ ఉంచమంటారో దానిపై ధ్యానం ఉంచాలి. మందిరాలలో సేవకు చాలా అవకాశం ఉంది. శ్రీనాథ్ ద్వారంలో కూడా అర్థం చేయించవచ్చు. వీరిని నల్లగా ఎందుకు తయారు చేశారని అడగాలి. ఇలా అర్థం చేయించడం చాలా బాగుంటుంది. అది స్వర్ణిమ యుగం, ఇది ఇనుప యుగం. తుప్పు పడుతుంది కదా, ఇప్పుడు మీ తుప్పు తొలగిపోతూ ఉంది. స్మృతి చేయకుంటే తుప్పు కూడా తొలగిపోదు. చాలా తుప్పు పట్టి ఉంటే వారు పాత ప్రపంచం వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. చాలా ఎక్కువ తుప్పు వికారాల వల్లే పడుతుంది. దానితోనే పతితంగా అయ్యారు. మా బుద్ధి వికారాల వైపుకు వెళ్ళటం లేదు కదా అని స్వయం చెక్ చేసుకోవాలి. మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది అర్థమైంది. ముఖ్యమైన విషయం పవిత్రత. మొదటి నుంచి ఈ విషయం పైనే కలహాలు గొడవలు నడుస్తూ వచ్చాయి. తండ్రే ఈ యుక్తి రచించారు. మేము జ్ఞాన అమృతం త్రాగేందుకు వెళ్తున్నామని చెప్పేవారు. జ్ఞానామృతం జ్ఞానసాగర్ని వద్ద మాత్రమే ఉంది. శాస్త్రాలు చదవటం వలన ఎవరూ పతితం నుండి పావనంగా అవ్వలేరు. పావనంగా అయి పావన ప్రపంచానికి వెళ్ళాలి. ఇక్కడ పావనంగా అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? ఫలానా వారు మోక్షం పొందారని వారు భావిస్తారు. వాళ్ళకేం తెలుసు? మోక్షం పొంది ఉంటే వారి శ్రద్ధ కర్మలు మొదలైనవి కూడా చేయవలసిన అవసరం లేదు. ఆత్మకు ఏ కష్టం లేకుండా అంధకారంలో ఎదురు దెబ్బలు తగలరాదని ఇక్కడ జ్యోతి మొదలైనవి వెలిగించి ఉంచుతారు. ఆత్మ అయితే ఒక శరీరం వదిలి వేరొక శరీరం తీసుకుంటుంది. ఇది ఒక్క సెకండ్ విషయమే. మరి అంధకారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆచారం వస్తూనే ఉంది. మీరు కూడా చేసేవారు. ఇప్పుడు అలా చేయరు. శరీరం అయితే మట్టిలో కలిసిపోతుందని మీకు తెలుసు. అక్కడ ఇలాంటి ఆచారాలు పద్ధతులు ఉండవు. ఈ రోజుల్లో రిద్ధి సిద్ధుల్లో అంటే క్షుద్ర శక్తుల్లో ఏమీ లేదు. ఎవరికైనా రెక్కలు వచ్చి ఎగిరిపోతారనుకోండి, ఏమవుతుంది? దానివల్ల లాభం ఏమిటి? తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇది యోగాగ్ని. దీని ద్వారా పతితుల నుండి పావనంగా అవుతారు. యోగంతో సదా ఆరోగ్యంగా పవిత్రంగా, జ్ఞానంతో సదా ధనవంతులుగా అవుతారు. యోగులు సదా దీర్ఘాయువు కలిగి ఉంటారు. భోగులకు అల్పాయువు ఉంటుంది. కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అని అంటారు. ఈశ్వరుని స్మృతితో కృష్ణునిగా అయ్యాడు. అతన్ని స్వర్గంలో యోగేశ్వరుడు అని అనరు. అతను రాకుమారుడు. గత జన్మలో చేసిన కర్మల వలన ఇలా తయారయ్యాడు. కర్మ అకర్మ వికర్మల గతి గురించి కూడా తండ్రి అర్థం చేయించారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం. వికారాలకు వశమవటం అన్నిటికంటే పెద్ద పాపం. అందరూ సోదరులు కదా.
ఆత్మలన్నీ బాయి బాయి అంటే సోదరులు. భగవంతుని సంతానంగా అయ్యి తప్పుడు కర్మలు ఎలా చేస్తారు? మనము బీకేలము, వికారాల జోలికి వెళ్ళరాదు. ఈ యుక్తి ద్వారానే పవిత్రంగా ఉండగలరు. ఇప్పుడు రావణరాజ్యం సమాప్తమవుతుందని మీకు తెలుసు. ఆ తర్వాత ఆత్మలన్నీ పవిత్రంగా అవుతాయి. దీనినే ఇంటింట్లో ప్రకాశమని అంటారు. మీ జ్యోతి ఇప్పుడు వెలిగి ఉంది. జ్ఞానం 3వ నేత్రం లభించింది. సత్యుగంలో అందరూ పవిత్రంగానే ఉంటారు. ఇది కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లల్లో శక్తి నెంబర్ వార్గా ఉంటుంది. నెంబర్ వార్గా స్మృతిలో ఉంటారు. రాజధాని ఎలా స్థాపన అవుతుందో ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీరు సైన్యం కదా. మనం స్మృతి బలంతో పవిత్రంగా అయ్యి రాజారాణులుగా అవుతున్నామని మీకు తెలుసు. మరుసటి జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటే ధనవంతుల ఇంట్లో జన్మిస్తారు. పెద్ద పరీక్షలు పాస్ అయ్యే వారికి పదవులు కూడా పెద్దవిగా లభిస్తాయి. తేడా ఉంటుంది కదా. ఎంత మంచి చదువో అంత సుఖం. ఈ చదువు భగవంతుడే చదివిస్తున్నారు. ఈ నష ఎక్కి ఉండాలి కదా. మీకు చాలా శక్తివంతమైన సామాగ్రి లభిస్తుంది. భగవంతుడు తప్ప ఇలాంటి భగవతీలుగా ఎవరు తయారు చేయగలరు? ఇప్పుడు మీరు పతితుల నుండి పావనంగా అయి జన్మాంతరాలకు సుఖంగా అవుతారు. ఉన్నత పదవి పొందుతారు. చదువుతూ మళ్ళీ మురికిగా అవుతారు. దేహాభిమానం కారణంగా మళ్ళీ జ్ఞానం 3వ నేత్రం మూసుకుపోతుంది. మాయ చాలా శక్తివంతమైనది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఇందులో చాలా శ్రమ ఉంది. బ్రహ్మతనువులో వచ్చి నేను ఎంత శ్రమిస్తున్నాను, కానీ శివబాబా వచ్చి చదివిస్తున్నారని అర్థం చేసుకోకుండా ఈ విషయం మేము ఒప్పుకోము, ఇదంతా టక్కరితనము అని అంటారు. రాజ్యస్థాపన అయితే తప్పకుండా జరుగుతుంది. సత్యమైన నావ ఊగుతుంది కానీ మునగదు అని అంటారు కదా. ఎన్నో విఘ్నాలు వస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన కంటిపాపలకు, శ్యామం నుండి సుందరంగా అయ్యే ఆత్మలకు మాతాపిత బాప్తాతాల హృదయపూర్వక ప్రేమపూర్వకమైన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగాగ్నితో వికారాల తుప్పును వదిలించుకోవాలి. బుద్ధి వికారాల వైపు వెళ్ళటం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారికైన తర్వాత మళ్ళీ ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. వికారాల నుండి తప్పించుకునేందుకు ఏ పని చేసినా స్వధర్మంలో స్థితమై తండ్రి స్మృతిలో చేయాలి. ఈరోజు వరదానము. శ్రేష్ఠ పాలన యొక్క విధి ద్వారా వృద్ధి చేసే సర్వుల అభినందనలకు పాత్రభవ. సంగం యుగం అభినందనల ద్వారానే వృద్ధి పొందుకునే యుగం. తండ్రి మరియు పరివారం యొక్క అభినందనలతోనే పిల్లలైన మీరు పాలింపబడుతున్నారు. అభినందనలతోనే నాట్యం చేస్తూ పాడుతూ పాలింపబడుతూ ఎగురుతూ వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. పిల్లలైన మీరు కూడా విశాలమైన హృదయంతో దయాభావనతో దాతలుగా అయి ప్రతి గడియ ఒకరికొకరు చాలా బాగుంది చాలా బాగుంది అని అంటూ అభినందనలు ఇస్తూ ఉండండి. ఇదే పాలన చేసే శ్రేష్టమైన విధి. ఈ విధి ద్వారా అందరినీ పాలన చేస్తూ ఉంటే అభినందనలకు పాత్రులుగా అవుతారు. స్లోగన్: తమ స్వభావాన్ని సరళంగా చేసుకోవటమే సమాధాన స్వరూపంగా అయ్యేందుకు సహజమైన విధి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. పిల్లలైన మీ వద్ద పవిత్రత యొక్క మహాశక్తి ఏదైతే ఉందో ఆ శ్రేష్టమైన శక్తియే అగ్ని చేసే పని చేస్తుంది. అది 1 సెకండ్లో విశ్వంలోని చెత్తను మురికిని భస్మం చేస్తుంది.
ఎప్పుడైతే ఆత్మ పవిత్రత యొక్క సంపూర్ణ స్థితిలో ఉంటుందో ఆ స్థితి యొక్క శ్రేష్ఠ సంకల్పం ద్వారా లగ్నం యొక్క అగ్ని ప్రజ్వలితం అవుతుంది. చెత్త మురికి అంతా భస్మైపోతుంది. వాస్తవానికి ఇదే యోగా జ్వాల. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ శ్రేష్టమైన స్థితిని కార్యంలో ఉపయోగించండి. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. పురుషార్థం మరియు ప్రాలబ్ధములతో తయారు చేయబడిన అనాది డ్రామా. పురుషార్థం మరియు ప్రాలబ్ధం 2 విషయాలు. పురుషార్థంతో ప్రాలబ్ధం తయారవుతుంది. ఈ అనాది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆది సనాతన భారతవాసులు ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. మళ్ళీ ఆ పూజారులే పురుషార్థం చేసి పూజ్యులుగా అవుతారు. ఈ ఎక్కటం దిగటం గల అనాది డ్రామా ఆట తయారైన డ్రామా. జిజ్ఞాసువు మాతేశ్వరి గారిని ప్రశ్న ఇలా అడిగారు. ఇది ఇలా తయారైన డ్రామా అయినప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి అంటే తామంతటకు తామే ఎక్కుతారు కదా, మరి పురుషార్థం చేసినందున లాభం ఏముంది? ఎవరైతే ఎక్కుతారో వారే మళ్ళీ దిగుతారు. కనుక ఇంత పురుషార్థం ఎందుకు చేయాలి? మాతేశ్వరి, మీరు ఈ డ్రామా ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతుందని చెప్తున్నారు. కనుక సర్వశక్తివంతులైన పరమాత్మ సదా ఇటువంటి ఆటను చూసి అలసిపోరా? ఉదాహరణకి 4 ఋతువుల్లో చల్లదనం, ఉష్ణం మొదలైన తేడాలుంటాయి కదా, అలా ఈ ఆటలో తేడాలుండవా? మాతేశ్వరి గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఇదే కదా ఈ డ్రామాలోని ప్రత్యేకత. ఉన్నదున్నట్లు రిపీట్ అవుతుంది. అంతేకాక ఈ డ్రామాలో మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే అది రిపీట్ అవుతున్నా నిత్యం నూతనమని అనిపిస్తుంది. మొదట మాకు కూడా ఈ శిక్షణ లేదు. కానీ జ్ఞానం లభించినప్పుడు సెకండ్ తర్వాత సెకండ్ ఏదైతే నడుస్తూ ఉందో భలే ఉన్నదున్నట్లు కల్పకృతం వలె జరిగిన సాక్షిగా భావించి చూస్తే నిత్య నూతనంగా భావిస్తారు. ఇప్పుడు సుఖదుఖాలు రెండిటి పరిచయం లభించింది. అందువలన ఫెయిల్ అవ్వాల్సే ఉంటే అసలు ఎందుకు చదవాలి అని అనుకోరాదు. అలాగైతే ఒకవేళ భోజనం లభించాల్సి ఉంటే దానంతటికి అదే లభిస్తుందని భావించి అందుకు పురుషార్థం చేయకుండా ఉండాలి. కానీ ఇంత కష్టపడి ఎందుకు సంపాదిస్తారు? ఇప్పుడు ఎక్కేకాల జరిగే సమయం వచ్చింది. అదే దేవతా వంశం స్థాపన అవుతూ ఉంది. కనుక ఇప్పుడే ఆ సుఖం తీసుకోరాదు. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా జడ్జిగా అవ్వాలి అనుకుంటే అందుకు పురుషార్థం చేసినప్పుడే కదా ఆ డిగ్రీ లభించేది. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. అయితే ఈ అవినాశి జ్ఞానంలో అలా జరగదు. ఈ అవినాశి జ్ఞానం కొంచెం కూడా వినాశనం అవ్వదు. అంత పురుషార్థం చేసి దైవీ రాయల్ వంశంలో రాకుండా తక్కువ పురుషార్థం చేసి ఉన్న ఆ సత్యుగా దైవీ ప్రజల్లోకి రాగలరు. అయితే పురుషార్థం తప్పకుండా చేయాలి. ఎందుకంటే పురుషార్థం ద్వారానే ప్రాలబ్ధం తయారవుతుంది. బలిహారమంతా పురుషార్థందే అని మహిమ చేయబడింది. ఈ ఈశ్వర్య జ్ఞానం సర్వ మనుష్యాత్మలకు ఉపయోగపడుతుంది. మొట్టమొదట మీరు ఒక ముఖ్యమైన పాయింట్ను బుద్ధిలో తప్పకుండా ఉంచుకోవాలి. ఈ మనిషి సృష్టి అనే వృక్షానికి బీజరూపుడు పరమాత్మ అయినప్పుడు ఆ పరమాత్మ ద్వారా ఏ జ్ఞానమైతే ప్రాప్తిస్తూ ఉందో ఆ జ్ఞానం మనుష్యాత్మలందరికీ అవసరమే. ఈ జ్ఞానం తీసుకునేందుకు అన్ని ధర్మాల వారికి అధికారం ఉంది. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క శాస్త్రం ఉంది. అలాగే ఎవరి మతం వారిదే, ఎవరి సంస్కారం వారిదే. కానీ ఈ జ్ఞానం అందరికీ పనికొస్తుంది. భలేవారు ఈ జ్ఞానం తీసుకోలేకపోయినా, మన ధర్మంలోకి రాకపోయినా వారందరికీ తండ్రి అయినందున, వారితో యోగం జోడించినందున తప్పకుండా పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రత కారణంగా తమ ధర్మంలోనే పదవి తప్పకుండా పొందుతారు.
ఎందుకంటే యోగాన్ని మనుషులందరూ అంగీకరిస్తారు. చాలామంది మనుషులు మాకు కూడా ముక్తి కావాలని అంటారు. అయితే శిక్షల నుండి విడుదలై ముక్తమయ్యే శక్తి కూడా ఈ యోగం ద్వారా లభించగలదు. అచ్చా, ఓం శాంతి.